కాదు దాంట్లో పడి పైకి వెళ్ళిపోతే హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఈరోజు మేమైతే అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరైతే వచ్చాము. మా జయజమ్మ ఊరు. ఇయర్కి ఒకసారి మేమందరం కలిసి ఇలా వాళ్ళు చనిపోయిన రోజున మేము ఇలా ప్రేయర్ అయితే పెట్టించుకుంటాము. ఇలా అందరం అయితే ఈ రోజుని ఇలా గ్యాదర్ అయ్యి చూసారు కదా, ఇలా జయజమ్మ తాతయ్యది ఇలా ఫోటో అయితే పెట్టి ఇలా మేమైతే అరేంజ్ చేసాము కొంచెం ఫ్లవర్స్తో అయితే. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందరూ వచ్చి పువ్వులది వేసి ఇంకా దండం అది పెట్టుకున్నాము. ఈ ఊరంటే అమ్మకి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ మామయ్య చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా పల్లెటూరు. ఇంకా చాలా అయితే ఇంకా పల్లెటూరు అంటే చెప్పవసరం లేదు కదా, ఎంత బాగుంటుంది. ఇంకా ఈ టైంలో అయితే ఇంకా కొంచెం తక్కువ, కానీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అయితే ఇంకా బాగుండేదని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలా పొలాలు అవి ఎక్కువగా ఉండి అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. ఈ ఊరు వచ్చినప్పుడు అమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటారు, నేను ఇక్కడే ఆడుకున్నాను, ఈ పొలాల్లోనే తిరిగాను, అవన్నీ కూడా మాకు చెప్తూ ఉంటుంది. ఇంకా ఎవరికైనా సరే చిన్నప్పుడు మెమొరీస్ అంటే చాలా ఇష్టం కదా. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. అందరం ఇలా అయితే ప్రేయర్లో అయితే కూర్చున్నాము. ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా భోజనాలు అవి చేసేసిన తర్వాత కావాలి ఇప్పుడు వేయండి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే చేలోకి అయితే వెళ్ళాము. ఇంకా చేలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అంతా పొలాలు చెట్లు అన్నీ ఉంటాయి. ఇంకా మీరు కూడా చూడండి మా చేలో ఎలా ఉంటుందో, ఎంత బాగుంటుందో, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చేలోకి వెళ్ళగానే అక్కడ ఫ్లవర్స్ చూసారు కదా, అవైతే మాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా నేను మా చెల్లి అయితే ఇంకా వెళ్ళి ఆ ఫ్లవర్స్ అయితే కొన్ని తెంపుకొని ఇలా మేమందరం కలిసి ఎప్పుడు కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇలా చేలోకి వచ్చి కొంచెం ఇంకా అన్నీ అలా తిరిగేసిన తర్వాత ఇలా మేమైతే ఫొటోస్ అయితే తీసుకుంటాము. ఇంకా అలా గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము. మేమైతే ఇంకా చాలామంది మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా రావాలి. ఇంకా అందరికీ కొన్ని పనులు ఉండడం వల్ల చాలామంది అయితే రాలేదు. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత చూడు హాయ్ చెప్పు. కొట్టు పోగలరు బ్యాగ్ పెద్దమ్మ చూసుకో, జాగ్రత్త కాళ్ళకి వచ్చేస్తా. నువ్వే లేటు పిన్నికి ఎక్కడి నుంచి తీసే ఫోటో ఇలాగా. ఇక్కడే అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా ఉండేవారు, చేలో ఉండేవారని చెప్పేది అమ్మ. ఈ చింత చెట్టు అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంది. ఈ దీంతో అయితే ఉయ్యాలైతే ఊగేవారు చిన్నప్పుడు. ఈ చింతకాయలు అయితే కోస్తున్నారు అందరూ కలిసి. చేపల పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. వామజా కూడా వండుకుంటారండి మా అమ్మ ఆ చింత చెట్టుతో ఉయ్యాలు ఎలా ఊగుతారు అనేది డెమో కూడా చూపించారు, అది కూడా చూడండి.
ఇగో ఎన్ని చింతక చాలండి చూడక ఉడకబెట్టేసి పచ్చడి చేసుకుంటారు తమ్ముడు. చేపల పులుసు ఇప్పుడు పచ్చడి కూడా చేస్తున్నారు, చింతకాయ పచ్చడి సూపర్ బాగుంటది. ఇద్దరు తెలిస్తే ఇద్దరు గోదావరి కదా, గోదావరి కదల పక్కన గోదావరి కదల పక్కన ఇద్దరు. ఇగో ఇది పట్టుకోరే లాగినా ఇక్కడ ఒకటి ఉంది ఫోటో తీసుకుంటుందేమని కాదు దాంట్లో పడి పైకి వెళ్ళిపోతే గట్టి పట్టుకో అన్ని వదల్లో లేదు పట్టుకుని వదల్లో పార్టీ పట్టుకో పట్టుకో ఆగా పడుకు ఎదురు ఫోటో అక్కడ గట్టిగా పట్టుకుందా పట్టుకో 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 వెళ్ళు పట్టుకో. చూసారు కదా చింత చెట్టుతో ఉయ్యాలు ఎలా ఊగుతున్నాము. లేదు అవ్వట్లేదు. ఇద్దరు కొట్టుకుంటున్నట్టు తెలుసా నాకు. ఇక్కడ మా చైజమ్మ అయితే తాగిలు అయితే తీస్తున్నారు. తను మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ. చూసారు కదా ఇలా తాగిలు అయితే నేనైతే చూడలేదు. తాగిలు ఇలా వస్తాయని మాకు తెలుసు కానీ ఎప్పుడైతే మేము ఇలా తీస్తారని చూడలేదు. ఇదిగో ఇప్పుడైతే మా కోసం మేమందరం పట్టుకెళ్తామని చెప్పి ఇలా తాగిలు అయితే తీస్తున్నారు మా బాబాయ్. ఇప్పుడు మేమే ఇంతలా ఎంజాయ్ చేసామంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇంకెంత బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అసలు ఇప్పుడున్న టైంలో అయితే ఇలా పల్లెటూరు ఇవన్నీ కూడా ఎవరికి అయితే తెలియదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ప్రేయర్ అయిపోయింది, ఇంకా చేలో ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది. మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. అండ్ పల్లెటూరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.